హాయ్ ఫ్రెండ్స్ అందరికీ పత్తి చేనులో అయితే ఇగో మందు కొట్టడానికి అయితే మా ఆయన నేనైతే వచ్చినాము ఇంకా. కానీ గడ్డి చూస్తే మాత్రం మస్తు ఘోరంగా విపరీతంగా ఉంది ఫ్రెండ్స్. అసలు చెప్పాలంటే గడ్డి మందుకి మేము ఒక 20,000 పెట్టినాం, కానీ ఈ గడ్డి మాత్రం రాను అస్సలు జత్తలేదు. ఇంకా ఇక ఏం చేయాలి, కైకిలోలను పెట్టి 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 ఆగమైపోయి ఉన్నాం. ఇంకా 20,000 వరకు ఓన్లీ గడ్డి మందుకే ఖర్చు వచ్చింది. ఇంకా కైకిలోలో పట్టకుంటేనే ఇప్పుడే గంత ఖర్చు పెడితే మేము పత్తి చేయాలి, ఇంకా లాభం ఏం తింటాం చెప్పండి. అందుకని చెప్పేసి ఏమండి ఇక నువ్వు మందు కొట్టు, నేను నీళ్ళు పోతపా అని చెప్పి ఇక మా ఆయననైతే బ్రతిమలాడైతే తీసుకొచ్చిన. ఎందుకంటే పైసలు ఎంతకని పెడతాం చెప్పండి. ఇక పెట్టి పెట్టి మా దగ్గర పైసలు కూడా లేకుండా అయినవి. ఇక ఇట్లయితే కుదరదని చెప్పేసి కొంచెం అయ్యా అని చెప్పేసి ఇక మా ఆయననైతే తీసుకొచ్చినాం. ఇక చేనులకు అయితే ఇక నేనైతే వాటర్ పోస్తున్నా ఫ్రెండ్స్. మరి ఇక మన పని మనం చేసుకోవడంలో తప్పేముంది చెప్పండి. ఎంత కష్టమైనా కానీ మన పనిని మనం ఇష్టంగా చేసుకోవాలి. అదే రైతు అని అంటే రైతు కష్టం. ఇంకా ఇక్కడ ఏంటంటే వాటర్ పోస్తూ ప్లస్ ఇక్కడ పిచ్చిగడ్డి అబ్బా ఏమైనా ఉందా, పత్తి చెట్ల దగ్గరనే అక్కడక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నవి. ఇక్కడ ఏంటంటే అక్కడ ఒక పత్తి చెట్టు ఉంది కదా, ఆ పత్తి చెట్టుకు చూడండి ఎంత ఘోరంగా ఇట్లా పిచ్చిగడ్డి అల్లుకుపోయి ఉన్నది మొత్తం. ఆ చెట్టునే పెరగనివ్వదు అలాంటిది. అంత ఘోరంగా ఉన్న తర్వాత చెట్టు పైకి ఎట్లా లేస్తుంది చెప్పండి. మొదల నుంచి స్టార్ట్ చేస్తే పైకి లేచే వరకు అల్లుకొనే ఉన్నది. ఇక ఈ గడ్డిని చూస్తే మాత్రం నాకైతే పిచ్చి రోగం లేచినట్టే అయింది అనుకోండి. ఇక ఏం పీకుడు వీకిన ఫ్రెండ్స్, పిచ్చి గడ్డి పెద్ద పెద్ద చెట్లను మస్తు వీకిన. అసలు ఎంత వీకినా కానీ అయ్యే తోడి సత్తలేవు అవి గత్తర్రాను. ఇక మా ఆయన అయితే అటైతే మందు కొడుతుండు, ఇక నేనైతే ఇటు గడ్డి అయితే వీకుతున్నా. కానీ పీకి అయితే చేతులు అయితే మస్తు మండిన మంచిదే, కానీ నాకైతే ఆ గడ్డిని చూస్తే మాత్రం పిచ్చి లేచినట్టే అయింది. ఇక ఎట్లయితే అట్లా అని చెప్పేసి పర్ర వీకినా. కానీ ఇక మా ఆయనకు కూడా గడ్డి మంది కొట్టి పాపం జబ్బలన్నీ వచ్చినట్టున్నాయి. ఇక ఏం చేద్దాం ఫ్రెండ్స్, ఇక మన కష్టం మనం చేసుకోకుంటే ఎవరు చేస్తారు చెప్పండి. మరి కైకిలోళ్ళకైతే పైసలు ఇవ్వాలి. ఇక ఇచ్చి పెట్టి అయితే ఇక ఆగమై ఉన్నాము. మాకైతే ఈసారి అయితే మరి ఏమో ఈ పత్తిలో మరి ఎన్ని క్వింటాలు ఇస్తాడో ఏమో, కానీ ఈ పెట్టుబడే ఎక్కువ అవుతుంది. దీనిలో ఏం లాభం వస్తుందేమో అనిపిస్తుంది నాకైతే, అంత పిచ్చిలేస్తుంది. ఇక మా ఆయనకైతే ఇక పోదాంపా ఇక మబ్బత్తుందని అంటాడు. ఇది ఒక డబ్బా కొట్టి ఇంకొక డబ్బా కొట్టిన తర్వాత పోదాంది అని చెప్పిన. ఇక ఏదో నా బాధకే చేస్తాను, నేనున్నదానే చేస్తాను ఆయననైతే. నాకైతే అర్థమైంది ఆ సినిమా అయితే. ఆయనకైతే అస్సలు ఓపిక లేదు. ఇక నేను చెప్పిన కదా ఇవ్వు నేనన్నా కొడతా కొంచెం ఆయా అని చెప్పేసి అక్కడక్కడ పిచ్చి గడ్డి ఉన్న దగ్గర గడ్డిని తొక్కుకుంటా మరి ఎంతో కొంత హెల్ప్ అయితే చేసిన. ఫైనల్గా అయితే గడ్డి మందుకు సగం వరకు అయితే కొట్టినాం ఫ్రెండ్స్. మరి ఇంటికైతే పోతున్నాము. వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరి ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మరి